right? See this concept 3, income, expenditure, salary. Okay, సో ఈ కాన్సెప్ట్లో ఏముంటాయి అంటే బేసిక్గా క్వశ్చన్స్ యావరేజ్ ఇన్కమ్, యావరేజ్ ఎక్స్పెండిచర్, యావరేజ్ రైట్, సో సేవింగ్స్ అని ఉంటుంది. వి నో దట్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, రైట్. సో క్వశ్చన్లో మనకి యావరేజ్ ఇన్కమ్ ఇచ్చి సేవింగ్స్ ఇచ్చేసి ఎక్స్పెండిచర్ కనుక్కోమంటాడు, లేకపోతే యావరేజ్ ఎక్స్పెండిచర్, యావరేజ్ సేవింగ్స్ ఇచ్చి ఇన్కమ్ కనుక్కోమని చెప్తాడు. ఐదర్ ఆఫ్ ది వే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ద యావరేజ్ శాలరీ ఆఫ్ A plus B ఈజ్ 300 and the B plus C is 400 and C plus A is 600. Okay, the average salary of A plus B 300, B plus C 400, C plus A 600. Then find individual salaries of A comma B comma C. individual salaries of A comma B comma C అంటాడు క్వశ్చన్లో. ఓకే, మనం ఇండివిజువల్ శాలరీస్ కనుక్కోవాలి. సో ఇండివిజువల్ శాలరీస్ కనుక్కోవాలంటే ఎలా సార్ అంటే, ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ యావరేజ్ శాలరీ ఎంత, ఏబిది 300. సో అప్పుడు మనకు సమ్ ఎంత అవుతుంది, మొత్తం ఎంత అవుతుంది, A plus B 600 అవుతుంది, ఇక్కడ 800 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది 1200 అవుతుంది, రైట్. వాట్ we need to find the individual salaries of A comma B comma C. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, A plus B plus C into 2 ఈక్వల్స్ టు 600 plus 800 plus 1200. Okay, what we'll get here, 2600. So 2 into A plus B plus C, right. So ఇక్కడ ఎంత వస్తుంది 1300. we got A plus B plus C 1300 మా. ఓకే, మనకి A plus B plus C 1300 వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, A plus B plus C 1300 వచ్చింది, బట్ A plus B ఎంత ఉంది, సమ్ము 600 ఉంది. అంటే అప్పుడు C ఎంత అవుతుంది మనకు, C బికమ్స్ 700 కదా. A plus B plus C మనకు 1300 ఉంది, A plus B ఎంత ఉంది 600 ఉంది. నెక్స్ట్ మనకి A ఎంత అవుతుంది, A విల్ బికమ్ B plus C కదా. ఇందులోకి వెళ్ళి B plus C తీసేస్తే 1300 minus 800, వాట్ విల్ గెట్ 500. నెక్స్ట్ B, C plus A ఎంత ఉంది, C plus A 1200 ఉంది, బట్ A plus B plus C ఎంత ఉంది 1300 ఉంది. అంటే అప్పుడు B ఎంత అవుతుంది 100 అవుతుంది. సో టోటల్ చూడండి 700 plus 500 plus 100 1300. ఓకే, అంటే ఏ ఎంత ఎన్ని చేస్తాడు 500, B 100, C 700. అర్థమైందమ్మా, రైట్. సో చూడండి, A plus B 600 అక్కడ ఉంది, నెక్స్ట్ B plus C 800 ఇక్కడ ఉంది, నెక్స్ట్ C plus A 1200 ఇక్కడ ఉంది. సో ఈ విధంగా సింపుల్గా చేయాలి. ఓకే, లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ హియర్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ A అండ్ B ఈజ్ 14,000, దట్ ఆఫ్ B అండ్ C 15,600 and A and C 14,400. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ C ఈజ్ అన్నాడు. ఓకే, ఇండివిజువల్ ఇన్కమ్ కనుక్కోమని చెప్పాడు ఇక్కడ. సో ఫస్ట్ చూడండి, A plus B ఎంత ఇచ్చాడు మనకి. సో వాట్ ఈస్ ద A plus B? A plus B మనకి యావరేజ్ ఎంత ఇచ్చాడు 14,000. నెక్స్ట్ B plus C ఎంత ఇచ్చాడు 15,600. నెక్స్ట్ C plus A ఎంత ఇచ్చాడు 14,400. రైట్,
what need to find here? We need to find the C's income, individual C's income. Okay, right. ఇక్కడ చూడండి యావరేజ్ ఇచ్చాడు, బట్ we need to find out the sum, no? So what is the sum here? Two members ki 28,000, here 31,200, here 28,800. Okay, this is the sum. A plus B, B plus C, C plus A. Next, so what is the A plus B plus C? ఓకే, అవన్నీ యాడ్ చేస్తే మనకు 2 into A plus B plus C ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో ఇది యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 32, 28. హౌ మచ్? 32, 28, 60. సో 88. హౌ మచ్ వీఆర్ గెటింగ్? 88,000. సో అప్పుడు A plus B plus C ఎంత అవుతుంది? 44,000. చూడండి, మనకు A plus B plus C 44,000 ఉంది. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ C. Okay, we have to find out the C. Then what is the A plus B plus C here? What is the A plus B here? మనం C కనుక్కోవాలి కాబట్టి we need to find out the C, no? Then take the A plus B and do it minus. Okay, so C equals to A plus B plus C minus A plus B. Okay, so 44,000 minus 28,000. How much will get? 16,000. What is the answer? 16,000. Simple చేసేయాలి ఇలా. Okay, we'll see the next one. Right. So see the next question. The average monthly income of X. The average monthly income of X and Y is 5050. ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై 5050 యావరేజ్. నెక్స్ట్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ వై అండ్ జెడ్. సో వైజెడ్ ఎంత ఇచ్చాడు? 6250. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్. ఎక్స్ ప్లస్ జెడ్ ఎంత ఇచ్చాడు? 5200. ఇక్కడ మనకు యావరేజ్ ఇచ్చాడు, బట్ వాట్ నీడ్ టు ఫైండ్? మనం సమ్ కనుక్కుందాం ఇక్కడ ఫస్ట్. ఓకే, సో సమ్ కనుక్కుందాం. ఏం చేద్దాం? ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని చెప్పాడు. ఓకే, మనం మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. రైట్, చూడండి సమ్ ఎంత అవుతుంది? 5050 ఇంటూ 2. ఎందుకు ఇంటూ 2 అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. 5050 ఇంటూ 2 హౌ మచ్? 10,100. ఇక్కడ 12,500. ఇక్కడ 10,400. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కనుక్కోవాలి కదా. అంటే 2 into X plus Y plus Z, ఈ రెండు యాడ్ చేస్తాయి. ఇక 2 Xలు ఉన్నాయి, ఇక్కడ 2 Yలు ఉన్నాయి, ఇక్కడ 2 Zలు ఉన్నాయి. ఓకే, ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ విల్ బికమ్? దిస్ ఇస్ 22,600, 22,600, 700, 37,000. అంతే కదా? హౌ మచ్? 37, 30 ఇది 37, 33. So this is 33,000. Okay, so by the cancelling it will become 16,500. ఎంత వస్తుంది? 16,500. But what we have to find? We have to find the x. Okay, so we have x plus y plus z and we have y plus z. Can we get the x? Yes. So x equals to x plus y plus z minus y plus z. Okay, x plus y plus z is how much? 16,500. Then what about y plus z? 12,500. So what we'll get here? 4,000. Simple calculation kadamma. 4,000. Okay, let's see the next one. If you have any doubt you can ask me. Right, next question. See here,
the average expenditure of a man for the first 5 months is 1200 and for the next 7 months is 1300. If he saves 2900 in the year, his monthly income is, right, చూడండి ఇక్కడ the average expenditure of a man for the first 5 months is how much? 1200. ఓకే, సో ఫస్ట్ 5 months ఎంత ఉందట? 1200 ఉందంట. దెన్ వాట్ విల్ బి ద సమ్ ఎంత అవుతుంది? 6000 అవుతుంది, అంతే కదా? 1200 into 5. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ 7 months, నెక్స్ట్ 7 monthsకి ఎంత ఉందట యావరేజ్ ఎక్స్పెండిచర్? 9100, అంతేనా? 9100. వాట్ ఈస్ ద నెక్స్ట్? if he saves 2900 in the year, so what is the total expenditure? Tell me the total expenditure. 15100. This is the total expenditure in the year. Okay, we know that మనకు తెలుసు కదా, ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇక్కడ? 15100 ప్లస్ సేవింగ్స్ ఎంత? 2900. సో మొత్తం ఎంత అవుతుంది? 18000 కదా. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు? యావరేజ్. ఇక్కడ ఏమన్నా చూడండి, హిజ్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ అన్నాడు. ఈ 12000 ఏంటి సార్ అంటే 12000 1 ఇయర్కి. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ ఇయర్ ఇన్కమ్ కదా. ఓకే, సో యావరేజ్ ఇయర్ ఇన్కమ్ ఎలాగ అనుకుంటాము? 12000 బై ఎన్ని మంత్స్ అమ్మా? ఒక ఇయర్కి 12 months. సో దిస్ ఈజ్ 15. సో యావరేజ్ ఎంత సంపాదిస్తున్నాడు పర్ మంత్కి అతను? హీఈస్ ఎర్నింగ్ ఈజ్ 1500. ఓకే, హీఈస్ ఎర్నింగ్ ఈజ్ 1500. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటప్పుడు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను టాపిక్ ఫస్ట్లో, కాన్సెప్ట్ 3 అని. నెక్స్ట్ క్వశ్చన్, the average per day income of A comma B comma C is 450. The average per day income of A and B 400, that of B and C 430. Per day income of B, right. ఇక్కడ చూడండి, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఎంత ఇచ్చాడు? యావరేజ్ 450 ఇచ్చాడు కదా. సో అప్పుడు సమ్ ఎంత అవుతుంది? సమ్ 450 into 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో దట్ ఈస్ హౌ మచ్? 1350. ఓకే, 1350. నెక్స్ట్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 400. సో దిస్ విల్ బికమ్ 800 సమ్ కాబట్టి. నెక్స్ట్ బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 430. హౌ ఇట్ విల్ బికమ్ 860, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ఆఫ్ బి కనుక్కోమని చెప్పాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఓకే, ఇన్కమ్ ఆఫ్ బి. ఇన్కమ్ ఆఫ్ బి కనుక్కోవాలనుకుంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ జస్ట్ యాడ్ దీస్ 2. ఫస్ట్ ఈ 2 యాడ్ చేసి ఇందులో నుండి మైనస్ చేయండి, మనకి ఇన్కమ్ ఆఫ్ బి వస్తుంది. ఓకే, ఫస్ట్ A plus B plus B plus C equals to how much? 800 plus 860. So that is 1660, isn't it? Right. So A plus 2B plus C. Next to A plus B plus C కనుకోండి. సో ఏం చేద్దామంటే A plus 2B plus C minus A plus B plus C. So 1660 minus enta 1350. So what we'll get here? Minus A cancel, this one cancel. That is B equals to how much?
1660 minus 1350, 310. So what is the B's income? 310. Simple calculations. Okay, calculation as simple చేయండి, clumsy నోట్స్ రాసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. The average salary per head of all the workers of the institution is 60. ఒక ఇన్స్టిట్యూషన్లో వర్కర్స్ ఉన్నారట, వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత ఉందట అంటే 60 ఉందంట. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 12 ఆఫీసర్స్ ఈజ్ 400 అండ్ ద రిమైనింగ్ సో the average salary of 12 officers is 400 and the remaining per head rest is 56. The total number of workers in the institution is, ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ చూడండి మా, the average salary of 12 officers is 400 and the average salary of per head of the rest is 56. Okay, so the average salary per head of all the workers of the institution is 60. What we have to find? The total number of workers in the institution is. Our question observe చేయండి. First, the average salary of per head of all the workers of the institution is 60 అన్నాడు, but we don't know how many members are there. Next, the average salary of 12 officers is 400. Okay, so the average salary per head of the rest is 56. మళ్ళీ రెస్ట్ ఇచ్చాడు, రెస్ట్ ఎంతమంది ఉన్నారో తెలియదు, we don't know. ఓకే, సో దట్ మీన్స్ మనకు 12 మెంబర్స్ ఇచ్చాడు, ఈ రెస్ట్ రిమైనింగ్ 6 మెంబర్స్ తెలియదు మనకు. అప్పుడు ఏమంటున్నాడు? ద టోటల్ నంబర్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్. ఓకే, హౌ వీ ఫైండ్ అవుట్ దిస్? సో దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ 1 minute మా, రైట్. సో సి we can do this in 2 methods ma, right? సో అలిగేషన్ మెథడ్ చేద్దాము, ఎక్స్ మెథడ్లో కూడా చేద్దాము. సో ఈ రెండిట్లలో ఏది మీకు ఇష్టం అనిపిస్తే ఆ రెండు అది యూజ్ చేసుకోండి, రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి, టోటల్గా ఎక్స్ నెంబర్స్ ఉన్నారు, లేకపోతే విల్ టేక్ ఎన్. టోటల్గా ఎన్ నెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ద యావరేజ్ శాలరీ పర్ హెడ్ ఆఫ్ ద ఆల్ ద వర్కర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో వీళ్ళది ఎంత ఉందట? 60 into n, వీ డోంట్ నో. 60n టోటల్. ఓకే, అదెంత? టోటల్ శాలరీ. ఓకే, టోటల్ శాలరీ. నెక్స్ట్ ఈ 12 మెంబర్స్ శాలరీ ఎంత? యావరేజ్గా 400 అంటే 4800. ఈ ఎన్లోకి వెళ్ళి 12 మెంబర్స్ వెళ్ళి అనుకోని, రిమైనింగ్ శాలరీ ఎంత ఉంది? 56. అంటే 12n మైనస్ 12 ఎంత ఇచ్చాడు? ఇంటూ 56 ఇచ్చాడు. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అర్థమైంది కదా? టోటల్ ఏమో n మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీ ఎంత? 60 into n టోటల్. ఓకే, ఇందులో 12 మెంబర్స్ ఎంత ఉంది? 4800. రిమైనింగ్ మెంబర్స్ ఎంత? n మైనస్ 12 into 56, రైట్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, టోటల్ 60 into n కదా, 60n. సో 4800 ప్లస్ n మైనస్ 12 into 56, ఇజంట్ ఇట్? రైట్. నెక్స్ట్ ఏదైనా కామనాలిటీ ఉందా చూడండి ఇందులో. ఈజ్ దర్ ఈజ్ ఎనీ కామనాలిటీ? So this is 15 here. Okay, so 1200. So n minus 12 into 14. So 15n 1200 plus 14n minus what we'll get? 12, 14, 144 and 24, 168. Okay, 168. So this will come this side. How much it will become? So n equals to 168 తీసేయండి మా. This is 1032. What need to find out here?
The total number of workers in the institution is 1032. 1032. Okay, ఇది ఒక వే అమ్మ. దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్. సో ఇంకో అదర్ వే ఏంటి సార్ అంటే, అదర్ వేలో వీ కెన్ డూ విత్ అలిగేషన్ మిక్సర్స్ యూజ్ చేసి చేయవచ్చు. అలిగేషన్ మిక్సర్స్ ఎలా చేద్దామో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా? 400 ఇచ్చాడు. ద 12 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 400. ఓకే, సో రెస్ట్ మెంబర్స్ ఎంత ఇచ్చాడు? 56 ఇచ్చాడు. టోటల్ ఎంత? 600. టోటల్ ఈజ్ హౌ మచ్? 600. లెట్స్ సీ దిస్. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది? 340 వస్తుంది. అంటే 1 85 అంతేనా? 85. ఓకే, సో ఇక్కడ 1 ఇంటూ హౌ మచ్ ఈజ్ 12? 1 ఇంటూ 12 ఈజ్ 12. అలాగే 85 ఇంటూ హౌ మచ్? 12 ఇంటూ 85 ఈజ్ హౌ మచ్? 1020. 1020 అంతే కదా? 1020. బట్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి మా? వీళ్ళు రిమైనింగ్ మెంబర్స్. ఇక్కడ ఎంత వచ్చారు మనకు? రిమైనింగ్ మెంబర్స్. బట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనల్ని? వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్లో మనకు ద టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్. టోటల్ నంబర్ ఆఫ్ workers in the institution is. So the total workers is equals to identa 1020 plus ikkada enta unnaru? 12 members unnaru. 1020 is the remaining numbers. Okay, what is answer? 1032. So how many total workers are there? 1032. సో నా ప్రకారం అయితే మరి మెథడ్ 2 తీసుకోండి మా, సరిపోతుంది. ఓకే, యూ బెటర్ టు టేక్ దిస్ మెథడ్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ద యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఫర్ ద ఫస్ట్ 4 months ఈజ్ 2450. ఫర్ ద నెక్స్ట్ 3 months ఈజ్ 2490. ఫర్ ద లాస్ట్ 5 months ఈజ్ 3030. If the family saves 5320 during the whole year, the average monthly income of the family is. Okay, average monthly income అనుకోవాలి. చూడండి, మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు కదా. ఫస్ట్ 4 monthsకి ఎంత ఇచ్చాడు? 2570. నెక్స్ట్ 3 months ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ 3 months. నెక్స్ట్ 3 months 2490. ఓకే, next for the last 5 months. Last 5 months is how much? 3030. Right, so sum అనుకోండి. ఇప్పుడు sum of expenditure, we need to find out the sum of the expenditure. Okay, so 4 into 257. So 257 into 4, 8, 2, 22, 2, 10. సో 10280 ఫస్ట్ 4 monthsకి. సో నెక్స్ట్ 3 months 249 into 3, సో 72417. సో 7470 నెక్స్ట్ 3 monthsకి. నెక్స్ట్ 5 into 3030. సో 15. సో దిస్ ఈజ్ 15 again. Okay, 15150. Right, so this is the total expenditure for the 12 months. So add చేయండి, ఎంత వస్తుంది? 15150, 10280, 7470, 7470. This is 0. This is 1320. Here how much? So 5 8. So 15 1
35, total how much? 35800. ఈ 35800 ఏంటి సార్ అంటే ద 35800 ఈజ్, సో ద 35800 ఈజ్ total expenditure for 12 months. Okay, but we have to find the income, no, average income for the 12 months, right? So manaku savings ichadu vaadu 5320 ichadu, so 5800 plus 5320 vaadu if the family saves 5320 during the whole the year annadu. So ఇది total add cheyandi ఎంత వస్తుంది మనకు? What will come? 35800 5320. This is 0 2 11 1, so 41,120. This is income. His income is 41,120. But what we have to find the average monthly income. Okay, average monthly income. So that means average monthly income, how to find it? Average monthly income by 12, 41120 by 12. Okay, so 12 3s are 36, remaining 51. So 51 means what will get? 51 4s are 311, right? Is there is any calculation mistake? Let's see. Wait. Okay, let's see this. Somewhere we done the mistake. So this is 000. This is 1320. Okay, we got 2 here. Okay, so 2 means 9 2 32900. Okay, write this 32900. 32900. Okay, so income enta 32900 plus savings ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5320. ఓకే, 5320 అంటే ఎంత వస్తుంది మా మనకి? 32900 5320 0 2 12 1, so 8 38220. ఓకే, 38220 ఇది ఇన్కమ్. బట్ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు వాడు? మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు, యావరేజ్ మంత్లీ ఇన్కమ్. 38220 by 12. Okay, so 3s are how much? 36, 22, 1s are 8 5. How much? 3185. So what is the average monthly income? 3185. కొంచెం క్యాల్కులేషన్ చూసుకోండి మా, ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ ఇన్ ద వర్క్షాప్ ఈజ్ 8000. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ రిపీటెడ్ సో మెనీ టైమ్స్. ఓకే, చాలా ఎగ్జామ్స్లలో రిపీట్ అయింది, జాగ్రత్తగా చూడండి అమ్మా దీన్ని. The average monthly income of all the workers in the workshop is 8000. We'll do this with allegations. Okay, allegation mixtures. తొందర అయిపోతుంది మనకు. ఓకే, సో యావరేజ్ ఎంత ఉందంట ఇక్కడ? 8000 ఉందంట. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద 7 టెక్నిక్స్, ఓకే 7 టెక్నీషియన్స్ ఎంత ఉంది? 12000 ఉంది. అండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద రెస్ట్, ఈ రెస్ట్ ఎవరో తెలియదు మనకు, 6000. We have to find out the total number of workers in the workshop. Okay, so మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ క్వశ్చన్లో. సో what will come here? This is 2000, 8000 minus 6000 2000, 12000 minus 8000 is 4000. This one cancel, 1 is 2 2. Okay, what should be multiplied with 1 to get 7? అంటే 7 తోని
So this is also 7 here into 7, 14. So what is the remaining workers ఎంతమ్మా ఇక్కడ? What is the remaining workers? Okay, right. So what is the remaining workers? Rest ఎంత? 14 members ఉన్నారు. బట్ మన క్వశ్చన్ ఏమి అడిగాడు? ద టోటల్ నెంబర్ అని అడిగాడు. సో టోటల్ ఈక్వల్స్ టు 14 plus 7, how much? 21. 14 plus is how much? 21. Okay, what is the answer? 21. Let's go for the next one. Next time ma concepts based on ratio. Okay, so some ఈ కాన్సెప్ట్ అనేది బేస్డ్ ఆన్ రేషియో. అంటే చూడండి, మనము యావరేజెస్ని రేషియోతోని పర్సంటేజెస్తోని మనము కంపేర్ చేసి చూస్తున్నాం చూడండి, అంటే ఇంటర్లింక్ చేస్తున్నాం ప్రతి ఎవ్రీ చాప్టర్ని, రైట్. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ రేషియో.